అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండ్లను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ 18 నెలలు గడుస్తున్నా కేవలం రిసిప్ట్లతోనే సరిపెడుతుందని విమర్శించారు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలో అమలవుతుందని ప్రభుత్వం చెబుతున్నా నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఇంకా రోగులకు అడ్మిషన్ ఇవ్వకుండా తిరస్కరిస్తున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు. రాష్ట్ర సర్కారు పేద ప్రజలకు ఇస్తున్న 6 కిలోల సన్నబియ్యంలో 5 కిలోలు కేంద్ర సర్కారే ఇస్తుందని చెప్పారు లక్ష్మీనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. భరోసాలో భాగంగా కొందరు రిప్రజెంటేషన్ వాళ్ళ సమస్యల విషయంలో రావడం జరిగింది. సరే, వాళ్లకు ఒక విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం రాష్ట్ర కార్యాలయం నుంచి విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన కృషి చేయడం జరుగుతా. ఇకపోతే వాళ్ళ ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలవుతుంది అంటున్నారు. మరి నిమ్స్కు పోతే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, నిమ్స్కు పోతే నిమ్స్ లో హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ఇండ్లు మాకు సంవత్సరంలోనే ఒక్కొక్క అసెంబ్లీకి ఇస్తామన్న ఇండ్లు సంవత్సరం గడిచినా కూడా ఏవో రిసిప్ట్లు ఇస్తున్నారు. ఇవి ఎలక్షన్ల కోసం ఇస్తున్నారా, నిజంగా మాకు ఇండ్లు ఇస్తారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సన్న బియ్యం అని చెప్పి మా ఇళ్లలో వచ్చి భోజనాలు చేసారు, మంత్రులు అక్కడక్కడ భోజనాలు చేశారు. మేము కొందరం పేపర్లలో చూసినాం. రేషన్ దుకాణాలలో చూస్తేనేమో వాళ్ళు ఇచ్చిన చిట్టి ఇవ్వకుంటే బల్మీట్కి అడిగి తీసుకుంటే ఆ చిట్టి మీద కుల్ల ఉన్నది. మాకు తలకు 6 కిలోలు వస్తే అందులో 5 కిలోలు కేంద్రమే ఇస్తున్నది. 41 రూపాయి 73 పైసల కిలోకు కేంద్రం భరిస్తున్నది అని వాళ్ళు 6 కిలోలలో 5 కిలోలు సన్న బియ్యానికి కేంద్రం భరిస్తుంటే మంత్రులు పోయి రేషన్ దుకాణాలలో చక్కగా వస్తున్నా లేదా చూడాలా గాని గరీబోళ్ళ ఇళ్లలో పోయి అన్నం తిని ఈ సన్న బియ్యం మేమే ఇచ్చినామని సన్నాయి నొక్కుడు రంగేసుకునే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయడం అనేటువంటి దానికోసం కాకుండా ఇచ్చేదాన్ని మేమిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప మరొకటి